హాయ్ గైస్, ఈరోజు ఒక కొత్త వీడియో అనమాట. లైక్ మన టీషర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఈరోజు మీకు చూపిస్తాను. 60 టీషర్ట్స్ ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ నేనే కుడతాను. టైలర్స్ ఈరోజు లీవ్ పెట్టారు. సో ఈరోజు అయితే 60 టీషర్ట్స్ నేనే కుట్టి అవి పార్సల్ చేయిస్తాను. లైక్ నేనే పార్సల్ చేస్తాను. పార్సల్ చేసి షిప్పింగ్ చేస్తాను. ఈ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. లైక్ ఈరోజు 60 టీషర్ట్స్ కుట్టేసిన తర్వాత రేపు నేను పార్సల్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఈరోజు ఏం జరిగిందో చూసేద్దామండి. ఇదే అనమాట మన స్కూటీ. సో ఈ బండి మీద మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మనం మొత్తానికి అయితే వచ్చేసాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నాడు. వీడు ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు అనుకోకండి. ఇదిగోండి, టీషర్ట్ ఇలా కస్టమైజ్ చేస్తాం అనమాట. లైక్ టీషర్ట్ ఇలాగా ఫొటోస్ ప్రింట్ వేస్తాం. అదొక బిజినెస్ ఉంది మనది. ఆ పేజ్ కూడా లింక్ బయోలో ఉంటుంది. మీకు కావాల్సిన ఫోటో ఏదైనా ఉంటే అది మీ మెమొరబుల్గా ఉంచుకోవాలి అంటే, లైక్ మంచి డిజైన్ చేయాలి, మెమొరబుల్గా ఉంచుకోవాలి అంటే ఇలాగా మాకు రా ఫోటో పంపించారంటే అది మేము ఎడిట్ చేసి మీకు ఇలా ప్రింట్ వేసి మీకు పంపిస్తాం. అదొకటి. తర్వాత ఎంటైర్ టీషర్ట్నే మేము కుట్టి అదే మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. లైక్ మొత్తం టీషర్ట్ని మొత్తం కుట్టి మీకు పంపిస్తాం. తర్వాత అంటే షాపులు ఉంటాయి, రీటైల్ షాపులు ఉంటాయి. తర్వాత ఓన్ బ్రాండ్స్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు, క్లోతింగ్ బ్రాండ్స్. వాళ్ళు స్టార్టింగ్లో తక్కువ ఎంఓక్యూ కావాలి, తక్కువ ప్రైస్లో ఉండాలి అని చెప్పి వాళ్ళు స్టార్టింగ్ కదా. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి నేను ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ కోసం. ఓకేనా? సో ఇదనమాట మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది టీషర్ట్స్. ఇప్పుడైతే మన మిషన్స్ చూపిస్తాను రండి. సో ఇదే మన మిషన్స్. ఇదిగోండి ఇంకా ఏం తోడలేదు, నేను ఇప్పుడే వచ్చా. ఇవే మన 3 మిషన్స్ అనమాట. టీషర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి 3 మిషన్స్ అయితే పక్కాగా సరిపోతాయి. ఇంకేం మిషన్ ఇంకా కొనవసరం లేదు. ఇంకా ప్రొడక్షన్ ఫాస్ట్గా చేయాలంటే ఇంకా కొన్ని మిషన్స్ కొనాలి. అంటే లైక్ ఇంకా కొన్ని ఇదే సేమ్ మిషన్సే ఇంకా కొనుక్కుంటే ప్రొడక్షన్ ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇది ఓవర్లాక్ మిషన్ అంటారు. టీషర్ట్ మొత్తం 80% ఈ మిషన్ మీద అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిషన్, ఇది ఫ్లాట్ లాక్ మిషన్ అంటారు. టీషర్ట్లో ఒక 10% దీని మీద అయిద్ది, మిగతా 10% ఈ మిషన్ మీద అయిద్ది అనమాట. సింగర్ మిషన్ ఇది, A2C మోడల్. సో అన్నీ జాక్ అనమాట. ఇది నెంబర్ 1 బ్రాండ్ అనమాట. ఇది చూడండి, 14 ఇయర్స్ వరల్డ్ 1 అనమాట, నెంబర్ 1. సో ఇవన్నీ లోకల్ బ్రాండ్స్ కాదు. ఈ బ్రాండ్ అయితే లోకల్ బ్రాండ్ కాదు. ఇది నేను ఇంపోర్ట్ చేయించాను అనమాట. ఇవి రావడానికే నాకు 1 మంత్ పట్టింది. సో చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి వీడియో పెట్టావు, అయిపోయిందా ఇంకా భయపడిపోయావా అనుకుంటున్నారు. సో నేను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి చాలా రోజులు అయ్యిందనమాట. 1 మంత్ అయితే ఈ మిషనరీ. ఓకేనా? నేను ఆ వీడియో పెట్టక ముందే నేను ఈ మిషనరీ ఆర్డర్ పెట్టేశాను. ఇవి వచ్చిన తర్వాత నేను వీడియో పెట్టా, ఆ ఇన్స్టాగ్రామ్లో 2 వీడియోలు పెట్టాను. అవి అయిపోయిన తర్వాత అవి చాలా బాగానే రీచ్ వచ్చింది. యాక్చువల్గా చెప్పాలంటే ఆ వీడియో నుంచి మన తెలుగు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారనమాట. 98K ఇలాగా రీచ్ వెళ్ళిందనమాట ఆ వీడియో. ఎపిసోడ్ 1 అనుకుంటా, అదే ఎపిసోడ్ 1. నేను పెట్టిందే ఎపిసోడ్ 2 వరకే పెట్టా, 2 వీడియోలు పెట్టా. ఒక వీడియో 93K 98K ఇలా రీచ్ వచ్చింది. సో అక్కడే నాకు బాగా ఆర్డర్స్ వచ్చాయి అనమాట. నేను ఆ ఆర్డర్లు చేసుకుంటూ ఉంటే నేను వీడియోస్ చేయడం మర్చిపోయానంటే చాలా ఉన్నాయి పెండింగ్లో, అవి ఎడిట్ చేయడం మర్చిపోయాను. సో అవన్నీ మళ్ళీ ఇప్పుడు పెట్టానంటే చాలా ల్యాగ్ అయిపోద్ది అనమాట. మళ్ళీ ఫస్ట్ నుండే ఉంది మనోడు, ఇంకా ఫస్ట్లోనే ఉన్నాడు అనుకుంటారు. సో మనం మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టి చాలా రోజులు అయింది, ఆర్డర్స్ కూడా చాలా ఉన్నాయి. ఈరోజు 60 టీషర్ట్స్. టైలర్స్ రాలేదు ఈరోజు, వాళ్ళు బయటికి వెళ్ళారు. సో నేను నైట్ ఫోన్ చేసి చెప్పారు ఈరోజు అవ్వదు అని చెప్పి. సో 60 టీషర్ట్స్ ఆర్డర్ ఉన్నాయి. అవి అయితే ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం. లైక్ టీషర్ట్ కుట్టి పార్సల్ చేసి పంపిద్దాం. సో మీరు కూడా టీషర్ట్ మ్యానుఫ్యాక్చర్ని వెతుకుతున్నారంటే ఈ వీడియో మీకు కూడా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక తెలుగు మ్యానుఫ్యాక్చర్ దొరకడం చాలా కష్టం.
హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళు టీ షర్ట్లు చేస్తున్నారో లేదో తెలీదు. అన్నీ చేస్తారనమాట, షర్ట్లు ప్యాంట్లు అవి ఇవి చేస్తారు. మనం ఏంటంటే ఓన్లీ డౌన్ షోల్డర్ టీ షర్ట్ మాత్రమే చేస్తున్నాం, ఓకేనా. క్లియర్గా చెప్తున్నా, ఎందుకంటే చాలామంది ఫోన్ చేసి ఇలాగా నైట్ ట్రాక్లు కావాలి, బ్యాగీ ప్యాంట్లు కావాలి. బ్రో చేసిందే స్టార్టింగ్ బ్రో. నేను లైక్ ఒక ఓవర్ సైజ్డ్ డౌన్ షోల్డర్ టీ షర్ట్ ఫ్రెంచ్ టెర్రీ ఫ్యాబ్రిక్లో 100% కాటన్ 240 GSM, ఓకేనా. జిఎస్ఎంలో ఇప్పుడు మీకు జిఎస్ఎం తగ్గించండి బ్రో, పెంచండి బ్రో అంటే ఓకే, నేను చేస్తా. బట్ షర్ట్లు చేయండి, టీషర్ట్లు నైట్ ట్రాక్లు చేయండి. ఇంకో విషయం, మనం ట్యాంక్ టాప్స్ కూడా చేస్తాం అనమాట. ట్యాంక్ టాప్స్, ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్, ఈ 2 ఐటమ్సే మనం చేస్తున్నాము. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఏదైనా ఒక శాంపిల్, మనోడు ఎలా చేస్తాడు ఏంటి అనేది ఒక శాంపిల్ ఆర్డర్ పెట్టాలనుకున్నా సరే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెట్టండి, మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తాయి, ఓకేనా. చాలా తక్కువ MOQ మీకైతే టీ షర్ట్స్ నేను ఇస్తాను. టీ షర్ట్ కుట్టడం చాలా సింపుల్ అని అనుకోకండి. మిషన్ ఫోకస్ మొత్తం మిషన్ మీదే ఉండాలన్నమాట. అటు ఇటు చూసామనుకోండి ఇంకా టీ షర్ట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది. అంటే ఇక్కడ బ్లేడ్ ఉంటుంది అనమాట, ఇది ఓవర్లాక్ మిషన్, ఇక్కడ బ్లేడ్ ఉంటుంది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి కింద నుంచి వెళ్ళిపోద్ది అనమాట. సో రైట్ సైడ్ కట్ అయిపోయింది అనుకోండి, అంటే కుట్టు లోపలికి కట్ అయిపోయింది అనుకోండి, బయట నుండి చూస్తే అది ఇంతే ఉంటుంది ఆ కుట్టు. అది ఏం కానీ మనం అది తిరిగేసామంటే ఇంత కన్నం ఉంటుంది అనమాట. ఈ బ్లేడ్ ఇంత కట్ అయిందంటే అంత కన్నం అయిపోద్ది. సో టీ షర్ట్ మొత్తం వేస్ట్ అయిపోద్ది అనమాట. సో ఫోకస్గా దీని మీదే ఉంచాలి దృష్టి. సో ఇప్పుడు దాని మీదే ఉంచుదాం. ఇన్స్టెంట్ చెకప్ అనమాట. కుట్టిన వెంటనే ఇక్కడ కింద వేసి చెక్ చేస్తాను అనమాట ప్రతిసారి. నేనైతే చెక్ చేస్తా, టైలర్స్ చెక్ చేయరు, వేసుకెళ్ళిపోతారు. వాళ్ళు బాగా సీనియర్స్ గైస్. సో బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట నెక్. సో ఇదిగోండి నెక్, రౌండ్ నెక్ టీ షర్ట్ కదా ఇది. సో రౌండ్గా వచ్చింది. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే ఇక్కడే తీసేసి కొంచెం పని తగ్గిస్తా వేరే వాళ్ళకి. ఇది అయిపోయిన తర్వాత చేతులు కొట్టాలి. ఇప్పుడు చేతులు కూడా చాలా జాగ్రత్తగా కొట్టాలి. ఏం కానీ అటు ఇటు చూసామంటే ఇంకా అయిపోద్ది. మెయిన్ ఇక్కడే ఇవే ఎక్కువగా ఫాల్ట్ అవుతాయి. మంచిగా కుట్టుకోవాలి. మొత్తానికి చేతులు కూడా కుట్టేసాం. టీషర్ట్ అయితే చేతులతో కూడా రెడీ అయిపోయింది. టీషర్ట్ చెప్పాను కదా 80% ఈ మిషన్ మీదే అయిపోద్ది అనమాట. సో ఇప్పుడైతే మనం నెక్స్ట్ మిషన్ మీదకి వెళ్ళాలి. అదంతా వీడియో ల్యాగ్ అవుతుంది. ఇదనమాట టీషర్ట్. మొత్తానికి టీషర్ట్ అయితే మనం కుట్టి చూపించాం మీకు. సో ఇప్పుడు 60 టీషర్ట్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ప్యాక్ చేసి ఎలా షిప్ చేస్తున్నాం అనేది చూపిస్తాను, ఓకేనా. మనం టీషర్ట్ ప్రింటింగ్ కూడా చేస్తున్నాం అని చెప్పాం కదా. సో ఇవే అన్నమాట టీషర్ట్స్ ఈరోజు డెలివరీ ఇవ్వాల్సినవి. ఇవైతే ఈరోజు డెలివరీ ఇవ్వాలి. ఇప్పుడు ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో మేము డెలివరీ ఇస్తామన్నమాట. సో అవి డెలివరీ ఇచ్చేసి టీషర్ట్స్ అయితే 60 టీషర్ట్స్ పార్సల్ ఇప్పుడు చేయాలి. కుట్టడం అయితే అయిపోయింది. పార్సల్ చేసి షిప్పింగ్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ టీషర్ట్స్ మనం ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డెలివరీ ఇచ్చేద్దాం, ఓకేనా. హాయ్ గైస్, వెల్కమ్ టు డే 2. నిన్నైతే బాగా లేట్ అయిందనమాట. సో పార్సల్ అయితే చేస్తాం. ఆల్రెడీ వచ్చాం. అయితే బస్సు కూడా రెడీగా ఉంది, మన బస్సు. ఆ బస్సుకే వేస్తున్నాం ఇప్పుడు. ఇదైతే హైదరాబాద్ వెళ్తుంది అనమాట పార్సల్. ఇదిగోండి పార్సల్ ఇదే. సో పార్సల్ వేసేసి ఇంటికి వెళ్ళిపోతాను. ఫైనల్లీ మనం అయితే పార్సల్ అయితే షిప్పింగ్ చేస్తామన్నమాట. వెనకాల కనిపిస్తుంది కదా, అదే బస్సు.
సో మనకి రిసిప్ట్ కూడా ఇచ్చారనమాట. కస్టమర్కి పంపించేస్తే పార్సల్ రేపు మార్నింగ్ వెళ్ళిపోద్ది. మీకు కూడా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండే టీ షర్ట్స్ కావాలంటే ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, వెంటనే షిప్పింగ్ చేసేద్దాం.